గంగాపేట్ గ్రామంలోని పవిత్ర దేవస్థాన చరిత్ర. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల గంగాపేట్ అనే చిన్న గ్రామంలో 1985వ సంవత్సరంలో ఒక విశేషమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామానికి చెందిన జగదీశ్వర్ గుప్తా గారి తల్లి గారికి ఒక రాత్రి కలలో దేవుని దర్శనం కలిగింది. ఆ కలలో ప్రభువు గంగాపేట్ గ్రామంలోని ఒక రాయిపై తమ నామాలు వెలిసినట్లు తెలియజేశారు. తరువాత జగదీశ్వర్ గుప్తా అక్కడికి వచ్చి ఆ రాయిని పరిశీలించగా నిజంగా దేవుని నామాలు స్పష్టంగా కనిపించాయి. దాంతో ఆయన బండరాయిని పవిత్రంగా భావించి పూజలు చేయటం ప్రారంభించారు. 1987 నుండి 1989 మధ్యకాలంలో ఆయన స్వయంగా ఆ స్థలంలో ఒక చిన్న గుడి నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి సోమవారం నిత్య పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. కాలక్రమేణా ఆ దేవస్థాన మహిమ తెలిసి అటు వెళ్లే భక్తులు కూడా అక్కడికి వచ్చి మొక్కుకుని నమస్కారం పెట్టి పూజలు చేయసాగారు. పూజల ఫలితంగా తమకు మంచి జరిగిందని అనుభవించిన అనేక మంది భక్తులు మళ్లీ మళ్లీ దర్శనార్థం రావటం మొదలుపెట్టారు. అలాగే ఆలయ భక్తుడు గాంధారి సురేష్ గారు ప్రతి సోమవారం భక్తితో వచ్చి పూజలు చేసేవారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా పూజలో పాల్గొనటంతో భక్తుల సంఖ్య క్రమంగా పెరిగింది. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో సోమవారం రోజున ఇక్కడ భక్తులు భారీగా సమకూరి స్వామివారి దర్శనం చేసుకుంటారు. తమకు తోచిన విధంగా దానం, సేవా కార్యక్రమాలు నిర్వహించి దేవుని కృపను పొందుతున్నారు. అవుతున్నాయి కాబట్టి మంది చాలా వస్తువులు. ఖానాపూర్ మండల్ మస్కాపూర్ విలేజ్ ఆవరణలో గంగాపేట గ్రామంలో ఇది 1985లో మా తాతగారైన జగదీశ్వర్ గుప్తా గారికి వాళ్ళ అమ్మకు ఇది కళలో కనిపించి ఇక్కడ బండకు లింగం వెలిసిందని కళలో చెప్పిండు. ఆ టైంలో వచ్చి చూసే వరకు ఇక్కడ మన గంగకు బండకు విగ్రహం నామాలు కనిపించినాయి. 1987-89లో నేను మా తాతగారు వచ్చి ఒక నెల రోజులు కష్టపడి ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత ప్రతి శ్రావణ మాసం రావడము అండ్ మా ఇక్కడ వంటలు చేసుకోవడము మా కొద్దిగా మన జనాలు కూడా ఇక్కడ అలవాటు పడ్డారు. సురేష్ గారి ఆధ్వర్యంలో ఈ గుడి నిర్మాణం ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందింది. దాని తర్వాత ఒక 10 సంవత్సరాల నుంచి ప్రతి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ ప్రతి సోమవారం దాదాపుగా ఒక 500 నుంచి 1000 మంది దాకా వస్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ప్రతి భక్తుడు ప్రతి సోమవారం రోజు 11 ప్రదక్షిణాలు చేసుకొని తర్వాత మొక్కు తీసుకుంటే 101 ప్రదక్షిణ చేస్తారని ఒక గొప్పటి నానుడి.